రుచి చూచి ఎరిగేవారు, ఆయన ప్రేమను తెలుసుకున్నవారు ఎవ్వరు కూడా ఆయన మర్చిపోరు. ఆయన సత్యదేవుడు, నిత్యదేవుడు, సర్వలోకాన్ని పరిపాలిస్తున్నటువంటి దేవుడు. అందుకే ఆయన అంటాడు, లూకాసు వార్త 16:15-18 దాకా మనం చదివితే ఆయన అంటాడు, నేను రక్షించుకున్నాను, నిన్ను నా స్వరక్తం ఇచ్చి కొన్నాను, కాబట్టి నీకు నేను ఏం చేశాను, నువ్వు ఎలాంటి స్థితిలో ఉంటే నేను రక్షించాను, నీకు నా అనారోగ్యాన్ని పోగొట్టాను, ఈనాడు ఒక ఉన్నత స్థితిలో నేను ఉంచాను, కనుక నీవు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు, దేవునికి మహిమ కలుగును గాక. అందుకేనండి ఈ రోజు నేను సాక్ష్యం చెప్పగలుగుతున్నా. ఆయన నామాన్ని అంగీకరించుకున్నటువంటి వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఇందాక నేను పాట రూపంలో చూపించానండి, మీకు తెలియపరిచాను. నిజమే, మనుషులు ఈ రోజు అలా ఉన్నారు, అలా జీవిస్తున్నారు. చీకట్లో చేస్తున్న పాపాలు మమ్మల్ని ఎవ్వరూ చూడలేదులే అనుకుంటున్నారు. లేదండి, సృష్టిని కలుగు చేసిన వాడు,